అందిస్తారు. ప్రస్తుతం మనం ఎర్రవెల్లికి వెళ్దాం. సత్యనారాయణ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ ఊరి గ్రామస్తుల ఆనందం ఏ విధంగా ఉంది? మరికొద్ది క్షణాల్లో రెండోసారి ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేస్తున్న కేసీఆర్ ప్రమాణ స్వీకారం చూడడానికి ఎర్రవల్లి గ్రామస్తులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి గ్రామం ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఆయన ప్రమాణ స్వీకారాన్ని టీవీలో చూడడానికి ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ సంక్షేమ కార్యక్రమమైనా ఇదే గ్రామం నుంచి ప్రారంభిస్తారు. ఇదే గద్దె నుంచి ఆయన ప్రారంభించడం ఆయనకు ఒక ఆనవాయితీ. డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం అయినా మిగతా ఏ కార్యక్రమం అయినా పెన్షన్స్ కానీ మిగతా అయినా ఇదే గద్దె నుంచి అందరు అధికారులతో అదే జిల్లా సంబంధించిన కలెక్టర్లతో ఇక్కడే కూర్చొని మాట్లాడి ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఇదే గ్రామంలో ఒక మోడల్గా తీసుకొని ఆయన ఇప్పటివరకు రాష్ట్రంలో అమలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ప్రమాణ స్వీకారాన్ని చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి గ్రామంలో దేవాలయాలు, అదేవిధంగా మసీదులు, అదేవిధంగా చర్చిల్లో కూడా ఒక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అంతా మంచే జరగాలి, తమ గ్రామాన్ని మోడల్గా తీసుకొని పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమాల్లో ముందుకు వెళ్ళాలనే ఒక భావనలో ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఆశిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గ్రామంలో ఉన్న చాలామంది మహిళలు అందరూ కూడా ఇదే గద్దె పైన కూర్చున్నారు. ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ భాగ్యలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం, ఏ కార్యక్రమమైనా మీ గ్రామం నుంచే మీ చేతుల నుంచే ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీరు ఎట్లా చూస్తున్నారు? మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, దాని పట్ల మీ ఏ విధంగా ఫీల్ అవుతుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామంలో సీఎంగా ఉండి మా గ్రామం నుంచి సీఎం కావడం, ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. గ్రామాన్ని దత్తత తీసుకొని మాకు ఇంత అభివృద్ధి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా రాష్ట్రంలోని అంతటా అన్ని గ్రామాలు ఇలాగే అభివృద్ధి చెందాలని చాలా కోరుకుంటున్నాము. ఓకే అమ్మ, చెప్పమ్మా. అమ్మ, నువ్వు మీ ఊరే అయినా మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడు, నువ్వు ఎట్లా ఏమనుకుంటున్నావు? చెప్పు, నీ పేరేం పేరు? అలవా. నీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. మరి రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతుండు, నువ్వేమనుకుంటున్నావు? మంచిగా చేస్తుంది, అందరికీ మంచిగా చేస్తుంది కేసీఆర్. వస్తుంది. అమ్మ చెప్పమ్మా, ఎట్లా మీ ఊరికి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి మళ్ళీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తుండు, ఏమనుకుంటున్నావు? అన్నీ మంచిగా చేయాలనుకుంటున్నాం. ఇంకా కూడా ఆశలు పెద్దగా ఉన్నాయి. మేము ఆయన కావాలని ఒకసారి అయితే మేము నమ్మలేకపోయినాం, చేస్తాడా చేయడా అని. మంచిగా చేసిండు. ఇప్పుడు కూడా ఇంకా అయినాక మొత్తం ఇంట్లో తండ్రి లెక్క, మాకు అన్న లెక్క, ఓ దేవుని లెక్క అయిపోయింది. ఇప్పుడు చాలా ముసలిళ్ళకు కూడా పెన్షన్ కావాలంటే ఎక్కువ చేస్తానంటే చేస్తాడు కూడా, చేసిండు కూడా. ఇప్పటి నుంచి ఇంకా కూడా కాబోయే పనులు చాలా ఉన్నాయి, ఇంకా చేయాలని ఆశలు ఉన్నాయి, చేస్తాడు. మేము కూడా ఆయన రావాలని దేవునికి కూడా మొక్కున్నాం. మా హృదయంలో ఉన్న దేవునికి మేము మొక్కున్నాం. మేము కొబ్బరికాయలు కొడతాం అనుకున్నాం, కొట్టుకున్నాం. ఇది గ్రామంలో ఉన్న పరిస్థితి. చాలామంది మహిళలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ఏమనుకుంటున్నారు? మీ గ్రామంలో ఉంటున్న కేసీఆర్ ముఖ్యమంత్రి మరోసారి రెండోసారి అవుతుంది, మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. మా ఎర్రవెల్లి దత్తత గ్రామంగా తీసుకున్నాడు. దానికి వాటర్ గురించి కానీ, చెట్ల గురించి కానీ, పింఛన్ల గురించి కానీ, ముఖ్యంగా మన కళ్యాణ లక్ష్మి గురించి కానీ, కేసీఆర్ కిట్టు గురించి కానీ, ఇవన్నీ చాలా సంతోషంగా ఉంది. ఎర్రవెల్లి గ్రామంగా ఆదర్శ గ్రామంగా తీసుకున్నందుకు ఇది ఆదర్శ గ్రామంగా ఎట్లయిందో ఇతర గ్రామాలు కూడా ఆదర్శ గ్రామంగా కావాలని, ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం ఆదర్శంగా మనం మారిపోవాలని చెప్పి, వేరే పార్టీలు ఇంకేదైనా ఉంటే మనం తప్పు చేసినామని చెప్పి మొక్కుకొని మన కేసీఆర్ మళ్ళా ప్రధానమంత్రిగా కావాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆయన రోజు రోజుకు అభివృద్ధి చెందాలి. చాలా మేము చెప్పమ్మా, నువ్వు మీ ఊర్లో ఉంటాయినా మరోసారి ముఖ్యమంత్రి అయితే నువ్వు ఎట్టేమనుకున్నావు? కేసీఆర్కే గెలవాలని మేము కోరుకున్నాము. మంచిగా ఉండాలని, ఇల్లు కావాలని అందరికీ కోరుకున్నాము అంతే. ఇది ప్రస్తుతానికి మనం చూడొచ్చు. మొత్తం ఎర్రవల్లి గ్రామంలో ఒక మోడల్ కాలనీస్ కూడా ప్రస్తుతానికి చూడొచ్చు. ఇది రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే డబుల్ బెడ్రూమ్ పథకాన్ని కూడా ఇక్కడ నుంచే ఆయన మొదట ప్రారంభించి ఈ గ్రామం నుంచి అభివృద్ధి ఏ విధంగా ఉంటుందనే ఒక మోడల్ను ఆదర్శంగా తీసుకొని ఇదే గ్రామం నుంచి చేశారు. కాబట్టి గ్రామంలో ఈ కాలనీస్ కూడా చాలా
సర్వాంగ సుందరంగా ప్రస్తుతానికి చూడొచ్చు. గ్రామం మొత్తం పూర్తిగా కేసీఆర్ జపం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన ఈ గ్రామస్తులు మాత్రం ఆయన ఇంతింత ఎదిగి రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కూడా మరింత రాణించాలనే ఒక ఆశని ఆశాభావాన్ని ప్రస్తుతం ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. గ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడి నుంచే ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు దిగ్విజయం కావాలి, మరో 5 ఏళ్లు కూడా ప్రశాంతంగా పాలన జరగాలనే ఒక భావనను గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రమే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించాలనే అభిప్రాయాన్ని గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రవంతి. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ సో మచ్. ఇక మొత్తానికి చింతమడక కానివ్వండి, ఎరవెల్లి మొత్తానికి సీఎం ప్రమాణ స్వీకారం కోసం కూడా వాళ్ళందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం 1 గంట